హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో బొంతు కాకరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ సింపుల్ టేస్టీ బొంతు కాకరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనము కాకరకాయలను కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ బొంతు కాకరకాయలను తీసుకున్నానండి. వీటిని బొంతు కాకరకాయలు లేదంటే కాకరకాయలు అని కూడా అంటారండి. ఇలా కాకరకాయలని 1/2 కేజీ తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసి ఇలా మనకి నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని దీనికోసం ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులని వేసుకోవాలి. ఇలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మాడిపోకుండా దోరగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనము ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున మాడిపోకుండా కాకరకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఒక కాకరకాయ ముక్క తీసి మనకి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి కాకరకాయ ముక్కలు అనేవి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ కారం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కారం అంతా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కారం అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఇందులో నుంచి వాటర్ని తీసి కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. కూరలోకి చింతపండు పులుసు అంతా వేసుకున్న తర్వాత ఈ కూరని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న నువ్వులు, పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది అంతా కూరలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కూరని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వేసుకున్న పులుసు అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. మనకి కూర మొత్తం పూర్తిగా ఉడికేలోపు ఈ గ్రేవీ అనేది చిక్కబడుతుందండి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఆయిల్ పైకి తేలే వరకు కూరని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కూరలో చివరగా 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కూరనంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే బొంతు కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.